ఒక్క సంఘటన నా పూర్తి ఆలోచననే మార్చేసింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా పూర్తి జీవితాన్నే మార్చేసింది. గతంలో ఒక మనిషి నన్ను అవమానించాడు, తిట్టాడు. అతను తిట్టినందుకు నాకు కోపం లేదు, కానీ అతనికి అప్పటి నుంచి ఇప్పటిదాకా గౌరవం ఇస్తూనే ఉంటా. ఎందుకంటే అతని వల్లే నా జీవితం మారింది, అతని వల్లే నా ఆలోచన మారే ఛాన్స్ వచ్చింది. మనల్ని తిట్టిన వాళ్ళకి మన సక్సెస్ తోటే సమాధానం చెప్పాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా నేను వేసే ప్రతి ఒక్క అడుగు నా విజయం వైపే ఉండాలి, నా ప్రతి ఒక్క అడుగు నా అభివృద్ధి వైపు ఉండాలి, స్కిల్స్ పెంచుకోవాలి, రాదు అనే పని కూడా నేర్చుకొని మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అలాంటి దుర్గాప్రసాద్ అంటే బుద్ధిమంతుడు, మంచివాడు, నలుగురిలో కలిసిపోతాడు అనేలా పేరు సంపాదించుకోవాలి. నేను అంత ఉన్నోని కాదు, కానీ నా శక్తి ఉన్నంత వరకు, నేను చేయగలిగినంత సహాయం వరకు ఎవరో ఒకరికి ఏదో ఒక రకంగా నేను చేయగలిగినంత సహాయం చేయాలి, నలుగురిలో మంచి పేరు సంపాదించుకోవాలి. రోజులు గడిచే కొద్దీ మన జీవిత సమయం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి పుడుతూ చస్తూనే ఉంటాడు, వాళ్ళకంటూ ఏ గుర్తింపు ఉండదు. నా ఆలోచన ఒకటే, నేను మరణించిన తర్వాత కూడా పలాని వాడు మంచివాడు, వాడు అలాంటి మంచి పనులు చేశాడు అని మనం గుర్తుండేలాగా ఒక మంచి పని చేయాలి, మనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకోవాలి అని ఒక ఆలోచన అది. మనమంటే నచ్చని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు, కానీ ఒక శత్రువుకు కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఒక సహాయం అడిగితే వాళ్ళకి ఏదో ఒక రకంగా మనకి నేను చేయగలిగినంత సహాయం చేయాలని ఒక ఆలోచన అది. ఎవరమైనా ఎన్ని రోజులు బ్రతుకుతాం? బతికిన ఎన్ని రోజులు శత్రుత్వాలని అంతాలతో బతికితే ఏం లాభం? అందరం కలిసి ఉండాలి.